అంత ఈజీ ఛాన్స్ లేరు వరుణ్ చక్రవర్తికి ఇప్పుడే. భారతదేశం నా మాతృభూమి. యాక్చువల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎలా జాతరత్నాలు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్ ఇప్పటిదాకా ఫన్నీ వీడియోస్ వచ్చాయి, బ్లాగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక పిచ్ మీటింగ్ పట్టుకోబోతున్నాం రిగార్డింగ్ ఆఫ్ క్రికెట్. రేపు ఒక మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. రీసెంట్గానే ఆల్రెడీ ఒక సిరీస్ ఓడిపోయి ఇండియా ఇప్పటికీ బాధల్లో ఉంది. సో రేపు సిరీస్ ఏమవుతుంది అన్నట్టు ఒక డిస్కషన్ పెడదాం. ఇది మా క్రికెట్ ప్యానల్. ఆల్రెడీ మీకు పవన్ యాక్ తెలుసు, హాయ్ ఫ్రెండ్స్. అండ్ షేక్ యూసఫ్ ఆల్ ద వే ఫ్రమ్ న్యూ ఢిల్లీ. హాయ్. చెప్పండి, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సో ఏమనుకుంటున్నారు? ఫస్ట్ మీ ప్లేయింగ్ లెవెన్ చెప్పండి. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసింది కాబట్టి ఓకే. ఓకే, ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ చెప్పండి. ముందు ఇంగ్లాండ్ ప్లేయింగ్ అని చెప్పు నువ్వు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ అంటే ఏమనుకుంటున్నావు? ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ కూడా వచ్చేసింది. ఎలాగో ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్లో బెన్ డకెట్ ఓపెనింగ్ పేర్ విత్ ఫిల్ సాల్ట్. వన్ డౌన్లో జో రూట్, నెక్స్ట్ హ్యారీ బ్రూక్స్, బట్లర్, లివింగ్స్టన్, జాకబ్ బెథెల్, బ్రాండన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అది ఓన్లీ స్పిన్నర్ ఆదిల్ రషీద్, షకీబ్ మహమ్మద్. ఇది టీం అన్నమాట. రేపటి ప్లేయింగ్ లెవెన్ ముందు అనౌన్స్ చేసేసారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ లెవెన్ ఎట్లుంది, మన ఇండియన్ ప్లేయింగ్ లెవెల్ ఎవరో ఉండబోతున్నా చెప్పండి. టాప్ రోహిత్ శర్మ, గిల్కి ఛాన్సెస్ ఇస్తారు. సో గిల్, కోహ్లీ, అయ్యర్, పంత్ ఉన్నాడు కదా టీంలో. టీంలో ఉన్నాడు, 15 ఉన్నాడు, 18 16. కేఎల్ రాహుల్ అయితే ఓకే. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్, షమి, ఇంకెవరు ఉన్నారా? హర్షిత్ రాణా. నేను తీసుకోను రా అప్పుడే. ఏమో తీసుకోవచ్చు, వాడు తీసుకోవచ్చు. హర్షదీప్ లేడా? హర్షిత్ ఉన్నాడు. హర్షదీప్ ఛాన్స్ ఇస్తారు. ఓకే 11 ఆలే. ఓకే బ్రో, నువ్వు చెప్పు బ్రో ప్లేయింగ్ లెవెన్ ఇది. యాజ్ యూజువల్ రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, రిషబ్ పంత్ और కేఎల్ రాహుల్. ప్రిఫర్ చేస్తాను చెప్పలేను. ఓకే. ఇంకా నెక్స్ట్ పాండ్యా, జడేజా, హర్షదీప్, ఓకే, షమి, వరుణ్ చక్రవర్తి और కుల్దీప్ యాదవ్. కుల్దీప్ ఛాన్సెస్ ఇస్తారు అనుకుంటున్నాను అయితే. అంతే అయిపోయిందిగా 11. ఏది బెటర్ ఉంది? ఓకే, ఇప్పుడు నేను చెప్తా ప్లేయింగ్ లెవెన్. నా ప్లేయింగ్ లెవెన్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, హర్షదీప్, షమి, కుల్దీప్, చక్రవర్తి. ఇది నా టీం. చక్రవర్తి, జడేజా, చక్రవర్తి, కుల్దీప్, యా ముగ్గురు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, షమి అండ్ హర్షదీప్. అంటే ఏమో మరి వీళ్ళు ముందన్న ప్రకారం ఏంటంటే అసలు కీపర్ ప్రాబ్లం. అంటే లైక్ ఇప్పుడు కేఎల్ ని తీసుకుంటారా కీపర్ గా, లేకపోతే పంత్ గాని తీసుకుంటారా అని టాక్ నడుస్తుంది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఏది చూసినా కూడా వికెట్ కీపర్ అని పంత్కి ఇచ్చేసిర్రు. అది ప్లేయింగ్ లైన్ ఎట్లుంటో తెలియదు. మేబీ ఆర్ సరే పంత్ ఆర్ కేఎల్ అంతే. సో నాకు ఇందులో ఇప్పుడు చూసేది, మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ టీంలో, ఇండియన్ టీంలో వరుణ్ చక్రవర్తిని ఆ రోల్ ఎవరు ప్లేస్ ఆడిపిస్తారు, ఆ రోల్ ఎలా యూజ్ చేస్తారు అనేది. అంత ఈజీ ఛాన్స్ లేరు వరుణ్ చక్రవర్తికి ఇప్పుడే. ఛాంపియన్స్ ట్రోఫీ ఈ మ్యాచ్ అయిపోయిన ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. కుల్దీప్ ఆల్రెడీ బాగా ఆడతాడు కూడా ఇండియాకి. కుల్దీప్ ఇస్ మెయిన్ ప్లేయర్. కుల్దీప్ టీమ్ లో పక్కా ఉంటాడు. ఛాంపియన్స్ కుల్దీప్ కి నాకు బ్యాకప్ లాగానే తీసుకున్నట్టున్నాడు. సపోజ్ ఒక 2 మ్యాచ్లు సిరీస్ విన్ అయ్యే టైంలో ఉంటే వరుణ్ చక్రవర్తికి ఇస్తాడు ఛాన్సెస్. ముందే అయితే ట్రై చేయరనుకుంటున్నాను నేనైతే. మేబీ చూడాలి. లేకపోతే జడేజా తీయచ్చు. తీసేస్తారంటవా? జడేజా తీయరు బ్రో, 3 డైమెన్షనల్ ప్లేయర్ ఎట్లా తీస్తారో అంతేగా. కుల్దీప్ తీయలేము ఏమో. ఇంకా హార్దిక్ తీస్తారా? ఛాన్స్ లేదు. హార్దిక్ తీయరు. మేబీ ఇట్లా కావచ్చు, లేదా మేబీ ఇట్లా కావచ్చు. పాండే కనుక రేపు రెస్ట్ ఇవ్వచ్చు.
3 మ్యాచ్ల తర్వాత డైరెక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది బ్రో. ఇప్పుడు రెస్టులు ఇచ్చుకుంటే ఎందుకు బ్రో, నాకు అర్థం కాదు. అట్లా అని కాదు బ్రో, వాడు ఎట్లా ప్రూవెన్ ప్లేయర్ పాండ్యా, మనకు రెస్ట్ ఇస్తే ప్రూవెన్ తప్పలేదు. ప్లేయర్ అయినా కూడా మనకు సిరీస్ కూడా శ్రీలంకతో సిరీస్ ఓడిపోయి ఉన్నాం మనం ఆల్రెడీ. మనకు సిరీస్ విన్ అవ్వాల్సిందే. సో డైరెక్ట్ ఓడేకి ఇప్పుడే డెబ్యూ ఇచ్చి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా చూస్తున్నారు అన్నట్టు అంటున్నారు. కానీ ఇప్పుడే ట్రై చేయాలి అనుకుంటున్నాను అయితే. నాకు తెలిసి మేబీ పాండ్యాకి రెస్ట్ ఇవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 5 గేమ్స్ ఆడాడు. మేబీ చెప్పలేం అనుకుంటున్నాను నేనైతే. మరి పాపం బ్రో, ఇండియన్ టీం కూడా వచ్చి రంజీస్ ఆడిపోయింది మరి. బ్యాక్ టు బ్యాక్ అక్కడ 5 గేమ్స్ ఆడొచ్చి మరి రంజీస్ ఆడింది మరి. అట్లా కాదు, చెప్పలేం. పవన్ ఏమంటాడు? పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఏం లేదు అన్న ఓ call యూఆర్ చేశాడు. థింకింగ్. ఇది నేను చక్రవర్తిని ఆడిపిస్తారు మేబీ, ఎవరి కోసం మేక్ చేసినా, లేకపోతే మేబీ ఒకవేళ వాడిని ఆడిపోతే వాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిపియాలి అన్న ఇంటెన్షన్ పక్కా ఉంటే మ్యాచ్ ఆడతాడు, సిరీస్ ఇస్తారు వాడిని ఛాన్స్. లేదు మేము జస్ట్ బ్యాకప్ లో పెట్టుకున్నాం వాడిని, ఇస్తున్నాడు పక్క టీం ప్లేయింగ్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిపిస్తాం అని కాకపోతే, అని లేకపోతే ఛాన్స్ ఇవ్వరు, ప్లేయింగ్ లో ఛాన్స్ ఇవ్వరు ఛాంపియన్స్ ట్రోఫీ ఈ ఇంగ్లాండ్ సిరీస్ లో, ఇంగ్లాండ్ సిరీస్ లో. లేకపోతే ఈజ్ ఎ కీ ప్లేయర్ మనకి ఇవ్వాలి అనుకుంటే ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడు రేపు. కేఎల్ రాహుల్ గారిని తీసేయచ్చు. తీసేసి పంత్ ఉన్నాడు. నువ్వు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎవరు కూడా ఆడతారు బ్రో. ఇక మనం దాన్ని ఏం చేయలేము. అప్పుడు ఎట్లుంటుంది తెలియదు స్క్వాడ్, ఎందుకంటే శ్రేయస్ పక్కా ఉంటాడు టీంలో. సో మన బ్యాట్స్మెన్ టీంలో చూసుకుంటే ఒక్కటే ఒక ప్లేస్ కొంచెం మనకు డౌట్ ఉంది అందరికి, నాకు ఇప్పటివరకు అందరికి ఉంది అది డౌట్. పంత, కెహెలా. మాక్సిమం నేనైతే కెహెలే అనుకుంటున్నా, ఆర్గనైజ్డ్ ప్లేయర్, లైక్ అంటే ఒక వికెట్ కాపాడగలుగుతాడు ఎప్పుడన్నా. ఓకే పంత్ హిట్టింగ్ చేస్తాడు కావచ్చు, కానీ బెస్ట్ కొంచెం మనకు ఒక మూమెంట్ లో ఇండియా గురించి తెలిసిందేగా చోకర్స్, అలాంటప్పుడు పంత్ కన్నా కేఎల్ ఇస్ అ బెటర్ ప్లేయర్. కాదు, ఇద్దరు ఆడొచ్చుగా, వరుణ్ అండ్ కుల్దీప్ ఇద్దరు ఆడొచ్చు అనిపిస్తుంది. ఇద్దరు ఆడితే జడేజా పక్కన పెడతారు, జడేజా కూడా ఉంటాడు. ఒక నిమిషం హార్దిక్ పక్కన పెడతావా? చెప్పేది లెక్క పెట్టి నువ్వు ప్లేన్ లేవని చెప్తా. రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, శ్రేయస్, కేఎల్, హార్దిక్, జడేజా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్. ఎంత? 10, షమి, 11. ఓకే, ఎవరు మిస్ అయ్యారు ఇందులో మనకి? మనం ఎవరిని యాడ్ చేస్తున్నాం? అయింది అక్షర్ పటేల్ మనం జనరల్ గా నేను పెట్టినా నేనైతే. ఓకే ఓకే, నేను కూడా అసలు ఇదే టీము, కానీ ఓకే ఓకే అంతే. సో ఇదే మేబీ ఇదే ఉండొచ్చు రేపు, ఇదే ఉండొచ్చు మేబీ, ఈ టీమే ఉండొచ్చు. లేదు మ్యాక్స్ ఇదే ఉండొచ్చు, ముగ్గురు స్పిన్నర్, ముగ్గురు పేసర్స్ మేబీ ఉండొచ్చు. సో మనకి ఇప్పుడు ఎయిత్ ప్లేస్ లో ఆల్రౌండర్ రావట్లేడు. ఒకవేళ వరుణ్ చక్రవర్తి టీంలో ఉంటే అది చాలా మైనస్, ఎందుకంటే 8th ప్లేస్ లో అసలు హిట్టర్ ఎవరు లేడు. ఇక షమి వస్తాడు డైరెక్ట్. అంటే ఇంకో ఎన్ని రోజులు ఏమనుకున్నాం, టీం లేనప్పుడు చక్రవర్తి లేనప్పుడు ఏమనుకునే వాళ్ళము, 8th బ్యాట్స్మెన్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్రౌండర్ వస్తున్నాడు, సుందర్ అక్షర్ అన్నట్టు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఓన్లీ బ్యాటింగ్ మీద నమ్మకం పెట్టుకొని బౌలింగ్ వీళ్ళని ట్రై చేద్దాం అన్నట్టు పోవచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, మనము ఒకసారి పాకిస్తాన్ తో కూడా ఆడినాం కదా అక్కడ, లైక్ అంటే లేదు ఒక T20 వరల్డ్ కప్ ఆడినాం కదా దుబాయ్లో. అప్పుడు వరుణ్ చక్రవర్తి 10 వికెట్స్ జస్ట్ అనుకుంటా, 10 వికెట్స్ ఓడిపోయినట్టున్నా గుర్తుకొస్తుంది. లైక్ మొత్తం ఏం చేయలేదు సిరీస్ మొత్తం. నేను అందుకే అంటున్నా, ఛాంపియన్స్ ట్రోఫీకి అంత ఈజీగా సడన్ గా ఇట్లా ఒక 4 మ్యాచెస్ ఆడిపించి వాడిని తీసుకున్నా కూడా చాలా మంది కూడా అపోజ్ చేస్తుంటారు మళ్ళా. చూద్దాం ఏం చేస్తారు. ఓకే, టీం చూసి దాన్ని బట్టి టీం అసలు ముందు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లో ఏది గెలుస్తా అనుకుంటున్నాను సిరీస్ ఇండియా సిరీస్ అంటే ఇండియా గెలుస్తాను ఫిక్స్ అవుతున్నారు. గెలుస్తుంది, 100% గెలుస్తుంది ఇండియా. గెలుస్తుంది, కానీ ఇంగ్లాండ్ కూడా ఒడియాలో చాలా బాగుంది కానీ ఎంతైనా బాగున్నాయి. అది ఇండియా వచ్చే ముందు, ఇండియా వచ్చిన తర్వాత ఇండియానే విన్ అవుతుంది. వన్స్ ఇండియన్ పిక్చర్స్ లో ఇండియానే విన్ అవుతుంది బ్రో. ఉస్మాన్ ఖవాజా ఎంత టాప్ ప్లేయర్ అయినా కానీ ఇండియా మీద ఆడాడు, తర్వాత డబుల్ సెంచరీలు కొడతాడు. అదే మరి. రేపు మ్యాచ్ ఎక్కడ? నాగ్పూర్ లేదా? రేపు మ్యాచ్ నాగ్పూర్. ఎవరిదైనా హోమ్ గ్రౌండ్ ఉందా రేపు? ఎవరిది హోమ్ గ్రౌండ్ లేదు కదా? లేదు. నాగ్పూర్, కటక్, అహ్మదాబాద్ అంటే గిల్ గారు సెంచరీ కొడతారు కావచ్చు. ఓకే, రేపటి మ్యాచ్ మనం విల్ డిస్కస్ ఇట్ అబౌట్ అదర్ మ్యాచ్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఇప్పటికి
ఇది. సో నేనైతే ఇండియా రేపటి మ్యాచ్ కూడా ఇండియానే గెలుస్తుంది. ఒక్క డబుల్ షూట్. చాలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు మా వాళ్ళు. నో డౌట్. షార్ట్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్. Always. వాళ్ళ నరాలు అభిషేక్ శర్మ ఇట్లా తిరుగుతున్నట్టున్నారు. ఆల్వేస్ ఇండియా. సలార్. ఆల్వేస్ ఇండియా. ఆ? ఆల్వేస్ ఇండియా. భారతదేశం నా మాతృభూమి. మేరా భారత్ ఏయ్. మహాన్. పేద భారత్ మహాన్. ఆడ్సాకరు మేరా భారత్ మహాన్. ప్రౌడ్ టు బి ఇండియన్. విన్ ఆర్ లాస్ ఆల్వేస్ విత్ ఇండియా. ఆల్వేస్ ఇండియా. ఓడిపోతే మ్యూజిక్ కడాహు మ్యూజిక్ వేసేద్దాం అంతే. ఏమైంది? రోహిత్ శర్మ అండ్ రోహిత్ శర్మ గంభీర్ ఇట్లా టవల్ ఫస్ట్ వేసుకుంటాడు అంతే. అంతే. ఇంకే కోహ్లీ ఇట్లా ఉంటాడు. అది కాదు, రోహిత్ శర్మ అండ్ గంభీర్ ఫస్ట్ ఓడియా ఫస్ట్ ఓడిఐ సిరీస్ కలిసి విన్ అవ్వబోతున్నారు చూడండి. చూడు ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. రోహిత్ శర్మ ఏమైందిరా మరి? అది వేరే అన్న. ఇప్పుడు వేరే. ఏమైందిరా? ఇప్పుడు ఇన్ని రోజులు హర్షిత్ రాణా టీమ్ లో ఉండ లేడు. ఇప్పుడు కూడా లేడు. వరుణ్ చక్రవర్తి టీమ్ లో ఉండ కానీ ఈసారి ఉన్నారు ఇద్దరు. ఈసారి ఉన్నారు. ఈసారి KKR team. కొడతారు. కొడతాడు. గంభీర్ గాడు కొట్టిస్తాడు. తర్వాత టేబుల్ మీద కొడతాడు. ఇట్లా అగ్రెషన్ చూపిస్తాడు గంభీర్ కూడా. నవ్వుతాడు ఈసారి గంభీర్ కూడా. నాకు కోపగించడం తెలుసు, నవ్వుపించడం తెలుసు, నవ్వడము తెలుసు. బ్రో ఛాంపియన్స్ ట్రోఫీ ఏమవుతుంది బ్రో మరి? కొడుతున్నా ఛాంపియన్స్ కొడుతున్నా. మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం. చాలా చాలా యాక్చువల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ యాక్చువల్లీ ఈ సిరీస్ కూడా ఇంపార్టెంటే. మన ఇండియాకి యాక్చువల్లీ ఓడిపోయి ఉన్నాం కాబట్టి ఇండియాకి ఈ సిరీస్ ఇంపార్టెంట్. పదే గుర్తు ఓడిపోయినా మనం గెలిచాం సిరీస్ T20. శ్రీలంక మీద ఒక్క మ్యాచ్ గెలవలే సిరీస్ 3 మ్యాచ్లల్లా. గుర్తుందా? హర్షదీప్ సింగ్ గారు 6 ఎట్లా కొడతాడో? సారీ క్యాచ్ ఇస్తారు కదా, బోల్డ్ అవుతాడు. బోల్డ్ అవుతాడు అయ్యా. 1 బాల్ 1 రన్ అంటే ఊపుతాడు. నువ్వు అది ఆలోచిస్తున్నావు కానీ నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఆలోచించాల్సింది అది కాదు. మొన్న T20 సిరీస్ గెలిచాం మనము. అసలు హర్షదీప్ సింగ్ అప్పుడు ఎందుకు 6 కొట్టలేదు అనిపించింది. మా T20లో 1 బ్యాటింగ్ ఎక్కియాల్సింది అసలు. ఎవరిని? హర్షదీప్ ని. సో నిన్నదే లెక్క హర్షదీప్ ని పంజాబ్ బౌల్లో ఓపెనింగ్ ఎక్కిస్తే ర్యాంప్ ఉంటది. ఒక్కసారి ఊహించుకో, ప్రభ్ సిమ్రన్ సింగ్, హర్షదీప్ సింగ్. అంటే ఇంగ్లీష్ వద్దా? అప్పుడు ఇంగ్లీష్ పంపించేద్దాం. ఇంగ్లాండ్కి వెళ్ళిపోతాడు. ఓసారి ఆస్ట్రేలియా కదా. చలో నిద్ర వస్తున్నారు. ఓకే మనం రేపు డిస్కస్ మళ్ళీ మనం రేపు మ్యాచ్ అయ్యాక ఓకే బ్రో మళ్ళీ రేపు మనం డిస్కస్ చేద్దాం. తెల్లారులు ఉంటే కాదులే, వాళ్ళు కూడా చూడలేరు కావచ్చులే కానీ ఎంతసేపు కాదు. సరే ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒకసారి రేపు మ్యాచ్ రివ్యూ. సపోజ్ మ్యాచ్ అయిన తర్వాత రివ్యూ, ఆపోజిట్ ఉంటే పోస్ట్ మ్యాచ్ రివ్యూ లాగా ప్రెజెంటేషన్ ఇవ్వాలా నేనేమన్నా? ఓకే we will discuss it. ఓకే ఓకే అట్లనే త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కూడా ఒక డిస్కషన్ పెడతాం. అది ఇక్కడ ఉన్న క్రికెట్ లవర్స్ అందరికి February 14 రోజు రిలీజ్ చేస్తాం. వాలంటైన్స్ డే ఫర్ క్రికెట్ ఫ్యాన్స్. జై హింద్. ఓకే గైస్, బై. జై హింద్. మేరా భారత్ మహాన్.